ఆ డ్యాన్స్ ప్రోగ్రాలు చేస్తానే మరొక పక్కన ఈ దొంగతనాలు డకాయిట్లు. ఆ సిగరెట్ తాగుతూ వెళ్తా వెళ్తా బయట పడుకొని ఉన్న వారి మీద ఆర్పేవాడిని ఆ సిగరెట్ని. వారి ముఖాల మీద, వారి చేతుల మీద ఆ సిగరెట్ని ఆర్పితే వాళ్ళు కేకలు పెడుతూ లేచేవాళ్ళు. ఏందని అడిగితే తిరిగి వాళ్ళని నేను కొట్టేవాడిని. ఆమె మమ్మల్ని దుర్భాషలాడారని ఆమెను చుట్టుపట్టుకొని బయటికి ఈడ్చుకొని వచ్చి ఆమెను కాళ్ళతో కొట్టాము. తీరా చూస్తే ఆమె గర్భవతి. అట్లా కొట్టొద్దు, ఆమె చచ్చిపోద్ది, గర్భంలో ఉన్న పిండం చచ్చిపోద్ది, కొట్టొద్దన్న కనికరం లేకుండా తాగిన మత్తులో కషాయి వాళ్ళగా ప్రవర్తించి గర్వంతో అహంకారంతో కడుపుతో ఉన్న స్త్రీని కొట్టిన దుర్మార్గుని నేను. మాటకు ముందు ఎదుటి వ్యక్తిని చేయి చేసుకోవటము, ఇట్లాగ గొడవలు, కొట్లాట్లు, సెటిల్మెంట్లు. నా జీవితం ఇంకా తెలియకుండా నేను ఏ రౌడీయిజానికి ఆకర్షించబడ్డానో ఆ రౌడీయిజంలో ఒక రౌడీలాగా నేను మారిపోయానండి. నాకు ఈసారి నేరుగా ఎమ్మెల్యే దృష్టిలోనే పడ్డా నేను. అప్పుడు ఎమ్మెల్యే గారు నన్ను కౌగిలించుకొని అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా దగ్గర ఉండు. ఏపీ క్రిస్టియన్ ఈవెంట్స్ టెస్టిమనీస్ కార్యక్రమాలకు స్వాగతం, సుస్వాగతం. దేవుని బిడ్డలారా, మీ అందరికీ దేవుని పేరున ఈ యొక్క కార్యక్రమానికి స్వాగతం చెప్తూ ఉన్నాము. మరొక టెస్టిమనీలో భాగంగా ఈరోజు మన ముందు పాస్టర్ గారు అయినటువంటి బాజీ గారు వారి యొక్క సాక్ష్యం పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. రండి వారి యొక్క సాక్ష్యమును మనం విందాం. వందనాలు పాస్టర్ గారు. పాస్టర్ గారు, చాలా క్లుప్తంగా మీ యొక్క పేరు, మీ యొక్క విద్య, మీ యొక్క కుటుంబ నేపథ్యం గురించి మా యొక్క వీక్షకులతో పంచుకుంటారా? వందనాలండి. నా పేరు షేక్ బాజీ. రక్షించబడిన తర్వాత జాన్ తిమోతి అని నాకు పేరు పెట్టడం జరిగింది. మా నాన్నగారి పేరు హుసేన్, మా అమ్మగారి పేరు మస్తాన్బి. మా ఇంట్లో నేనే పెద్ద కుమారుణ్ణి. నా తర్వాత ఇద్దరు మగపిల్లలే. నా తర్వాత ఆయన పేరు మీరావలి, మూడో ఆయన పేరు కరీముల్లా. మేము గుంటూరు పట్టణంలోని సంజీవయ్య నగర్ అనే ప్రాంతంలో వాసం ఉంటూ ఉన్నాము. నేను 7వ తరగతి వరకు గుంటూరు వసంతరాయపురంలో ఉన్నటువంటి లూర్ద్ హై స్కూల్ నందు విద్యాభ్యాసము చేయడానికి ప్రభు కృప చూపి ఉన్నారు. పాస్టర్ గారు, మీ యొక్క కుటుంబ నేపథ్యం విన్నప్పుడు షేక్ బాజీ అని తెలిసినప్పుడు షేక్ బాజీ అనేటువంటి మీరు జాన్ తిమోతిగా మారటం ఎలా సంభవించింది? మంచి ప్రశ్న అండి. తప్పకుండా నా సాక్ష్యాన్ని నేను పంచుకుంటాను. మరి ఇటు రీతిగా ఈ అవకాశాన్ని కల్పించినటువంటి దేవాతి దేవుణ్ణి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అదేవిధముగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఏపీ క్రిస్టియన్ ఈవెంట్ ఛానల్ వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నా బాల్యము మొదట నేను తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. మా నాన్నగారి పేరు హుసేన్, మా అమ్మగారి పేరు మస్తాన్బి అండి. మా అమ్మ నాన్నగారికి వివాహం జరిగిన చాలా కాలము సంతానం కలగలేదు. ఆ సమయంలో మరి మేము ముస్లిమ్స్ అయినందున గుంటూరుకి దగ్గరలో ఉన్నటువంటి కాకాని బాజీబాబా దర్గాకు వెళ్తూ ఉండేవారు మా అమ్మ నాన్నగారు. మరి అట్లా వెళ్తున్నప్పుడు వాళ్ళు మొక్కుబడి చేసుకున్నారు. అక్కడ మాకు ఒక బాబుని ఇస్తే మరి ఆ బాబుకి మీ పేరే పెట్టుకుంటామని వాళ్ళు మొక్కుబడి చేసుకోవడం జరిగింది. మరి దేవుని కృప, వాళ్ళు మొక్కుబడి చేసుకున్న చాలా సంవత్సరాలకి మా అమ్మ నాన్నగారికి మరి నేను దేవుని కృపలో అనుగ్రహించబడ్డాను. మరి ఆ సమయంలో నన్ను ఆ కాకాని బాజీబాబా దర్గా ఆ ప్రాంతానికి నన్ను తీసుకొని వెళ్ళి వాళ్ళు మొక్కుకున్న మొక్కుబళ్ళని చెల్లించుకొని నాకు ఆయన పేరే పెట్టారు, బాజీ అని. మరి లేక లేక నేను పుట్టడం వలన నా తర్వాత ఇద్దరు మగపిల్లలు ఉన్నప్పటికీ కూడా మా నాన్నగారికి నేనంటే ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉండేది. నా మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఆశలు, ఆశయాలు కలిగి నన్ను పెంచాలి, గొప్పవాణ్ణి చేయాలి, మా నాన్నగారు వెళ్ళని స్థానానికి, శిఖరాలకు నన్ను నడిపించాలని ఎంతో ఆశపడ్డారు. అలా నేను స్కూల్లో జాయిన్ చేయటం జరిగింది. దేవుడి మహాకృపను బట్టి నేను 7వ తరగతి వరకు లోకం అంటే ఏంటో తెలియకుండా ఇల్లు, చదువు, అది తప్ప నాకు వేరే ప్రపంచం లేకుండా నేను పెరిగాను. మాది హోటల్ వ్యాపారము. మా నాన్నగారిది పెద్ద హోటల్ ఉండేది.
మరి 7వ తరగతిలో నాకు మా నాన్న కొద్దిగా ధనాన్ని అలవాటు చేశారు. హోటల్ అయి ఉండటం వలన నేను క్యాష్ కౌంటర్లో కూర్చునేవాడిని. మరి ఆ క్యాష్ కౌంటర్లో కళ్ళ ముందు డబ్బు కనపడతా ఉంటే మొదట ఒక 10 రూపాయలు 20 రూపాయలు అట్లా దొంగిలించటం ప్రారంభించిన నేను చాలా పెద్ద మొత్తంలో డబ్బులు దొంగిలించటము, ఆ డబ్బును ఆ వయసులోనే దుబారా చేయటము, చేతిలో డబ్బులు ఉండటం వలన కొంతమంది సహవాసము, కొంతమందితో స్నేహాలు, ఆ కొత్త స్నేహాలు, కొత్త పరిచయాలు, కొత్త అలవాట్లకు దారితీసి మరి అప్పటి వరకు లేని అలవాట్లు ఒక్కొక్కటిగా నా జీవితంలో ప్రారంభమైనవి. 7వ తరగతిలోనే నేను సిగరెట్ తాగటం అలవాటు చేసుకున్నాను. 7వ తరగతిలోనే నేను మందు తాగటం అలవాటు చేసుకున్నాను. ఆ 7వ తరగతిలోనే నాకు గుట్కా ప్యాకెట్లు కూడా అలవాటైనవి. మరట్లా చెడు వ్యసనాలకు నేను అలవాటు అవుతూ కొద్ది కొద్దిగా మా అమ్మ నాన్న ప్రేమకు దూరం అవుతూ ఉన్నాను, చదువుకు దూరం అవుతూ ఉన్నాను. స్కూల్ మానేసి సినిమాలకు వెళ్ళటము, స్కూల్కి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయట విచ్చలవిడిగా తిరగటము, ఇలాగా నా బాల్యము గడుస్తూ వచ్చింది. నేను పూర్తిగా పాడవుతున్నానని మా నాన్న గ్రహించిన తర్వాత మా నాన్నగారు నన్ను మందలించారు. మందలించటం కాదు, కొట్టారు. మా నాన్నగారు కొట్టారనే కోపంతో నేనేం చేశానంటే ఇంట్లో ధనం తీసుకొని ఇల్లు విడిచిపెట్టి పారిపోయాను. ఇంచుమించు ఒక 10 రోజులు విజయవాడ పట్టణంలో ఆ ధనంతో నేను బ్రతకటానికి మరి ముందుకు వెళ్ళాను. కానీ 10 రోజుల తర్వాత డబ్బు అయిపోయింది. డబ్బు అయిపోయిన తర్వాత మరి తినడానికి తిండి లేదు, ఉండటానికి నిలువ నీడ లేదు. 2 జతల బట్టలే తీసుకొని వెళ్ళాను. ఆ బట్టలు కూడా పూర్తిగా పాడైపోయినవి. 10 రోజులు తర్వాత నేను ఇంకా ఉండలేక, ఆకలికి తట్టుకోలేక ఇంటికి వెళ్ళిపోదాము, మా నాన్న కొడితే కొట్టాడని చెప్పి నేను గుంటూరు రావటం జరిగింది. మా నాన్నగారి స్నేహితులు కొంతమంది గుంటూరు పట్టణం వచ్చిన తర్వాత నన్ను చూసి మరి మా నాన్నగారికి కబురు పెట్టి నన్ను తీసుకుని వెళ్ళి మా నాన్నగారికి అప్పగించారు. సరే, మా నాన్నగారు నన్ను చూసి చాలా బాధపడి ఇంట చేర్చుకున్నారు. మరి నేను ఒకటే చెప్పాను, నాన్న నేను స్కూల్కి వెళ్ళను, అట్లాగని ఏ పని నేను చేయను, నాకు నచ్చినట్లుగా నేను ఉంటాను, నన్ను ఇట్లాగ వదిలేయండి, ఇంకొకసారి స్కూల్కి వెళ్ళమని కానీ లేకపోతే వేరే ఏదైనా చేయమని కానీ నన్ను ఇబ్బంది పెట్టి కొట్టినా నేను ఏదైనా చేసుకొని చనిపోతానా అని మా నాన్నగారిని నేను బెదిరించడం జరిగింది. మా నాన్నగారికి నా మీద ఉన్న ఆ ప్రేమను బట్టి ఇంకా మా నాన్నగారు సరేనాయనా, బాగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకో, నువ్వు నీకోసం మేము చాలా కష్టపడుతున్నాము, నేను చదువుకోలేకపోయాను, నా బిడ్డలైన మీరు చదువుకొని ప్రయోజకులు అవ్వాలని మీకోసం మేము చాలా కష్టపడుతున్నాము అని మా నాన్న చెప్పారు. సరే అన్నాను, కానీ నాకు చదువుకోవాలనే ధ్యాస లేదు. నా ఆలోచనలు, నా తలంపులన్నీ ఎట్లాగుండేవంటే బాల్యంలో 97, 98 సంవత్సరాల్లో మా సంజీవ్ నగర్ ప్రాంతం అంతా కూడా బహు చీకటితో నింపబడి ఉన్న ప్రాంతము. ఆ ప్రాంతంలో రౌడీలు, ఆ ప్రాంతంలో హత్యలు జరిగేవి, ఆ ప్రాంతము వ్యభిచారముతో నింపబడి ఉండేది, ఆ ప్రాంతము త్రాగుడు, సారా ప్యాకెట్లతో నింపబడి ఉండేది. ఆ ప్రాంతం అంతా కూడా బహు భయంకరమైన పరిస్థితుల మధ్య నడిపించబడుతూ ఉండేది. గుంటూరు బస్ స్టాండ్కి వచ్చి రిక్షా వాళ్ళను కానీ ఆటో వాళ్ళను కానివ్వండి, సాయంత్రం 7 దాటిన తర్వాత సంజీవ్ నగర్ రమ్మంటే ఆటో వాళ్ళు, రిక్షా వాళ్ళు వచ్చేవారు కాదు. అంత భయంకరంగా మా ప్రాంతము ఉండేది. అక్కడ కొట్లాట్లు, గొడవలు, దొమ్మిలు, రౌడీయిజము ఎక్కువగా ఉండటం వలన నా మనసు ఆ రౌడీయిజం వైపు ఆకర్షించబడింది, పాపం వైపు ఆకర్షించబడింది. ఆదికాండములో అనుకుంటా పరిశుద్ధ గ్రంథంలో ప్రభు ఒక మాట రాయించారు, బాలుడి మనిషి స్వభావము బాల్యము నుంచే చెడ్డది అని వ్రాయించారు.
మనిషి మంచి కన్నా ఎక్కువగా చెడ్డదానికి ఆకర్షించబడతాడు. అలానే నేను కూడా చదువుకోవాలి, గొప్ప ప్రయోజకుడు అవ్వాలని చెప్పి మా నాన్న ఎంతో ఆశ కలిగి నా మీద ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ నేను చెడుకే ఎక్కువ ఆకర్షించబడ్డాను. ఇంకోటి చెప్పాలంటే మా నాన్నగారికి నన్ను పెద్ద ఇమాముని చేయాలని ఆశ. అయితే ఇలాగా నా బాల్యం కొనసాగించబడతా ఉన్నప్పుడు ఈ వ్యసనాలకు నేను బానిసనయ్యానన్న విషయాన్ని తెలుసుకున్న మా నాన్న ఏం చేశారంటే డబ్బులు కొద్దిగా దూరం పెట్టారు. డబ్బులు ఉండటం వల్లే వీడు పాడైపోతున్నాడు, స్కూల్ మాని తిరుగుతున్నాడు, కొద్దిగా డబ్బు దూరంగా ఉంటే ఏదైనా బిడ్డ చేతికి వస్తాడేమో అన్నట్టుగా డబ్బు దూరం పెట్టారు. ఆ డబ్బులు దూరం పెట్టిన తర్వాత నాకు ఇంకా డబ్బు కావాలి, డబ్బుల కోసం ఏదన్నా చెయ్యాలి. మా నాన్నేమో డబ్బులు ఇవ్వట్లేదు. అప్పటికే నేను పూర్తిగా సిగరెట్కి బానిసనైపోయాను, మందుకు బానిసనైపోయాను. మందంటే అడపా తాగేవాడిని, కానీ సిగరెట్ మాత్రం రెగ్యులర్ గా బాగా చైన్ స్మోకర్. ఆ గంటకి కనీసం ఒక 3 సిగరెట్లు, గంటలో 3 సిగరెట్లు అన్నా తాగాలి. ఎప్పుడు గుట్కా నోట్లో ఉండాలి నాకు. మరి వాటికి నాకు డబ్బు అవసరము. ఇంచుమించు అప్పుడు నాకు 2000 సంవత్సరం అనుకుంటా ఇప్పుడు నేను చెప్పేది. ఈ 2000 సంవత్సరము ఆ సమయంలో 2000లో ఏం జరిగిందంటే కొంతమంది యవనస్తులతో నాకు పరిచయం ఏర్పడింది. ఆ యవనస్తులు మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. రే మనకందరికి డబ్బు కావాలి, మనందరికి అలవాట్లు ఉన్నాయి, ఇంట్లో వాళ్ళు చూస్తేనేమో డబ్బుకు దూరం పెట్టారు, మరి డబ్బు సంపాదించడానికి కష్టపడి పని చేయాలా, చేయలేము, కాబట్టి ఈజీ మనీ ఎలా సంపాదించాలి అని మేము ఆలోచన చేసుకొని మేము ఒక ఇంచుమించు 9 మంది యవనస్తులను కలిసి రాత్రులు దొంగతనాలకు వెళ్ళటం ప్రారంభించాము. పగలమో ఆ ప్రాంతాలు చూసుకునే వాళ్ళము, రాత్రులు ఏం చేసేవాళ్ళం అంటే ఏ ప్రాంతాలైతే మేము చూసుకున్నామో ఆ ప్రాంతాల్లో దొంగతనాలకు వెళ్ళటం ప్రారంభించాము. అట్లా ఇంచుమించు ఒక 4-5 నెలలు దొంగతనాలు చేస్తే కొంత డబ్బు వచ్చేది. కొన్ని చోట్ల దొంగతనాలకు వెళ్ళి విఫలమై వచ్చేవాళ్ళము. అట్లా వచ్చే డబ్బు మాకు చాలకపోవటం వలన మాకు ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడి ఆ వ్యక్తి కొత్త మార్గాన్ని చూపించారు. ఏంటి ఆ మార్గం అంటే డకాయిట్లు. లారీ డ్రైవర్లు ఏం చేస్తారంటే అప్పట్లో లారీలో ఉన్న లోడు వేరే ప్రాంతాల్లో దింపి అమౌంట్ లారీలో పెట్టుకొని తిరిగి మన ఆంధ్రాకు వస్తా ఉండేవారు. ఇప్పుడంటే పేటిఎం అని, ఇప్పుడంటే గూగుల్ పే అని, ఫోన్ పే అని, ఇప్పుడు అన్ని వసతులు ఉన్నాయి. అప్పుడు అట్లా కాదు. లోడ్ దించిన తర్వాత నేరుగా అమౌంట్ ఈ డ్రైవర్ చేతికి ఇస్తారు. ఈ డ్రైవర్ క్లీనర్ ఆ డబ్బు తీసుకుని వచ్చి యజమాని చేతికి ఇవ్వాలి. మాకు వచ్చిన ఆలోచన ఏంటంటే రాత్రులు బైపాస్ల మీద నుంచుంటే వచ్చే వాహనాన్ని పోయే వాహనాన్ని ఆపి లిఫ్ట్ అని ఎక్కి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళను కొట్టి బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు లాక్కుంటే చాలా పెద్ద మొత్తం వస్తుందని మేము ప్లాన్ చేసి ఈ లారీలు, ఆటో డ్రైవర్లని ఇట్లాగా టార్గెట్ చేసుకొని ఏం చేసామంటే మిడ్ నైట్ బైపాస్ల మీదకి వెళ్ళి వచ్చే పోయే లారీలు ఎక్కి వాళ్ళను కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును దోచుకోవటము. ఆటో డ్రైవర్లను కూడా పాపము వాళ్ళు ఉదయం అంతా కష్టపడి సాయంత్రానికి కొంత డబ్బు సంపాదించుకొని తిరిగి ఇంటికి వెళ్తా ఉంటే వాళ్ళని ఆపి వాళ్ళను కొట్టి మా దగ్గర ఉన్న కత్తులు తీసుకొని వాళ్ళను బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును దోచుకునే వాళ్ళము. ఇది ఏ వయసులో జరిగింది సుమారు? ఇది 2000 సంవత్సరం అండి. అప్పుడు నాకు ఇంచుమించు టీనేజ్ అన్నమాట. 16 సంవత్సరాలు నాకు అప్పుడు ఉంటాయి. 16-17 సంవత్సరాలు నాకు అప్పుడు ఉండొచ్చు. బాగా చిన్న వయసు, చాలా లేత వయసు, ప్రారంభం అన్నమాట, నా జీవిత ప్రారంభం. అయితే అలాగా దొంగతనాలు చేసిన డబ్బు, ఈ డకాయిట్లు చేసిన డబ్బుతో ఇంకా విచ్చలవిడిగా తిరగటము, విచ్చలవిడిగా తాగటము, నా ఇష్టానుసారంగా బాగా డబ్బులు వచ్చేవి. అయితే పోలీసులకు మేము దొరకలేదు, ప్రారంభం దొరకలేదు. అట్లాగ వచ్చిన డబ్బుతో బాగా విలాసాలు చేస్తా ఉన్నాను. సరే, నేను మంచి డాన్సర్ అండి. ఆ దొంగతనాలు చేసే టైంలో
డాన్స్ అంటే నాకు బాగా ఇష్టము. నేను ఒక డాన్స్ స్కూల్లో కూడా జాయిన్ అవ్వటం జరిగింది. 2001 ఆ టైంలో జెమినీ టీవీలో డాన్స్ బేబీ డాన్స్ అనే ప్రోగ్రామ్ వచ్చేది. ఇంకా ఈటీవీలో ప్రోగ్రాలు వచ్చేవి. మరి ఆ ప్రోగ్రాలకు వెళ్ళడానికి కూడా మరి నాకు అప్పుడు అవకాశాలు వచ్చి నేను ఆ ప్రోగ్రాలకు కూడా వెళ్ళొచ్చాను. టీవీ ప్రోగ్రాలకు కూడా వెళ్ళొచ్చాను. ఒక పక్క డాన్స్ క్లాసులకు వెళ్తానే ఆ డాన్స్ ప్రోగ్రాలు చేస్తానే, మరొక పక్కన ఈ దొంగతనాలు డకాయిట్లు, ఆ డబ్బుతో మంచి బట్టలు కొనుక్కోవటము, మంచి షూ కొనుక్కోవటము, మంచిగా అలంకరించుకోవటము, ఆ టీవీ ప్రోగ్రాలకి ఆ ప్రోగ్రాలకు అవసరమైన వాటికి కావాల్సిన వస్తువులు ఆ డబ్బుతో నేను కొనుక్కోవటము. ఇంకా ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడకుండా నేను ఇట్లాగా అక్రమమైన మార్గాన్ని ఎంచుకొని వచ్చిన ఆ డబ్బుతో విలాసాలు చేయటం నేను ప్రారంభించాను. అలా కొనసాగుతూ ఉన్న సమయంలో ఒకరోజు నా స్నేహితులు చేసిన చిన్న పొరపాటు వల్ల పోలీసులకు మేము దొరికిపోయాము. మా తల్లిదండ్రులు అందరూ వచ్చి మా వల్ల నష్టపోయిన వాళ్ళ కాళ్ళాయాళ్ళ పడి, చూసేనేమో చిన్న వయసు అందరిది, 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు. మా బిడ్డల వల్ల మీరు ఎంత నష్టపోయారో అంత మేము తిరిగి మీకు చెల్లిస్తామండి, బిడ్డల భవిష్యత్తు పాడైపోద్ది పోలీస్ కేసు ఎఫ్ఐఆర్ అయితే, దయతో మా బిడ్డలను క్షమించి వదిలిపెట్టండి అని మా తల్లిదండ్రులు బతిమలాడటం వలన మాట్లాడి మా వల్ల నష్టపోయిన వాళ్ళకి తిరిగి కొంత డబ్బును చెల్లించి మమ్మల్ని విడిచిపెట్టడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత మాలో మార్పు వచ్చిద్దని మా తల్లిదండ్రులు పోలీసు వారు అనుకున్నారు. అని బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, వాస్తవానికి బయటకు వచ్చిన తర్వాత మారాలి అని చెప్పేసి మేము అనుకున్నా, బయట సమాజం మాకిచ్చే రెస్పెక్ట్, మమ్మల్ని చూసి వాళ్ళు భయపడటము, అరే బాజన్ వచ్చాడని చెప్పి చుట్టుపక్కల పిల్లలందరూ మా దగ్గరకు వచ్చి చేరటము, రే బాజన్ వచ్చాడు ఒక టీ తీసుకొచ్చి ఇవ్వండి, రే సిగరెట్ తీసుకొచ్చి ఇవ్వండి, ఇంకా ఇట్లాగా పిల్లలందరూ నా చుట్టూ పోగొట్టము, ఇట్లాగా ఒక గ్యాంగ్, ఒక బ్యాచ్ మెయిన్నెస్ ప్రారంభమైపోయింది నాకు. ఇంచుమించు ఒక 40-50 మంది పిల్లలు చేరారు. ఒక మాట నేను అట్లా చెబితే వచ్చేసే స్థాయికి వచ్చేసాను నేను. సరే, ఆ టైంలో ఒక పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే గారి తమ్ముడి దృష్టిలో నేను పడ్డాను. చిన్న ర్యాలీ ఉంది, ర్యాలీ పెట్టాలి అని నన్ను పిలిచి కోరి కొంత డబ్బు చేతికి ఇచ్చినప్పుడు వాళ్ళు 150 మందిని తీసుకొని వస్తే చాలన్నారు. 600 మందిని నేను తీసుకొని వెళ్ళాను. ఈసారి నేరుగా ఎమ్మెల్యే దృష్టిలోనే పడ్డా నేను. అప్పుడు ఎమ్మెల్యే గారు నన్ను కౌగిలించుకొని అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా దగ్గర ఉండు, నీకు మంచి చెడ్డ ఏదైనా నేను చూసుకుంటానన్నారు. మరి ఒక ఎమ్మెల్యే ఆ ధైర్యాన్ని ఆ సపోర్ట్ని ఇచ్చినప్పుడు మరి నేను ఎట్లాగుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. సరే, ఇంక నాకే మా నాన్న ఉన్నాడు, డబ్బు సంపాదిస్తాడు, ఒక పక్కన ఎమ్మెల్యే గారు నాకు సపోర్ట్గా ఉన్నారు, మరొక పక్కన నేను పిలిస్తే అప్పటికప్పుడు ఒక 50 మంది యవనస్తులు పోగవుతారు, ఇంకొక పక్కన నాకు గుండె బలం ఉన్నది, ధైర్యం ఉన్నది, నేను ఏదైనా చేయగలనని ఒకలాంటి గర్వము అహంకారంతో ఆ దినం నుంచి ఎవరిని లెక్క చేసేవాళ్ళని కాదు, పెద్ద చిన్న చూసేవాడిని కాదు, మంచి మర్యాద ఉండేది కాదు, ఎట్లా పడితే అట్లా మాట్లాడటము, మర్యాద లేకుండా నడుచుకోవటము, మర్యాద లేకుండా ప్రవర్తించటము, ఎదుటి వాళ్ళు ఎంత వాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళని అఘోరపరిచి మాట్లాడటము, మాటకు ముందు ఎదుటి వ్యక్తిని చేయి చేసుకోవటము, ఇట్లాగ గొడవలు, కొట్లాట్లు, సెటిల్మెంట్లు. నా జీవితం ఇంకా తెలియకుండా నేను ఏ రౌడీయిజానికి ఆకర్షించబడ్డానో ఆ రౌడీయిజంలో ఒక రౌడీలాగా నేను మారిపోయానండి. నాకు తెలియకుండా ఇవన్నీ స్టెప్ బై స్టెప్ జరుగుతూ వెళ్ళిపోతా ఉన్నాయి. ఇంకా ఏదైనా అవనస్తులకి సినిమా టికెట్లు కావాలంటే ఒక మాట నాకు చెప్తే చాలు, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళానంటే నాకు సినిమా టికెట్లు కావాల్సిన ఇచ్చేవాళ్ళు. ఏదైనా గొడవ జరిగింది, పోలీస్ స్టేషన్లో పడ్డామంటే ఎమ్మెల్యే గారు ఒక మనిషిని పంపించి మా పిల్లల్ని బయటికి తీసుకుని వచ్చేవాళ్ళు. ఏదన్నా మంచి మర్యాద ఏదైనా చేయాలంటే ఒక మాట, ఇట్లాగా నేను ఆయనకు ఉపయోగపడుతున్నాను, ఆయన నాకు కావాల్సిన చిన్న చిన్న వాటికి ఉపయోగపడటము, ఆయన ర్యాలీలు పెట్టమంటే ర్యాలీలు పెట్టడము, ఆయన ధర్నాలు చేయమంటే ధర్నాలు చేయటము, ఆయన ఏది చెబితే అది చేయటము. అట్లా చేసినప్పుడు ఆయన కొంత డబ్బు ఇచ్చేవారు,
మందు ఇచ్చేవారు, కావాల్సినటువంటి బిర్యానీ, ఇట్లాగా నాకు జరుగుతూ ఉంది. నన్ను బట్టి మా నాన్న చాలా దుఃఖపడుతున్నారు. మా ప్రాంతంలో మా నాన్నగారికి మంచి పేరు ఉంది, మంచి సాక్ష్యం ఉంది. ముస్లిం అయినప్పటికీ కూడా కులమత భేదాలు లేకుండా మా ప్రాంతంలో అందరితో మా నాన్నగారు కలిసి ఒక అన్నదమ్ములు అక్క చెల్లెల్లాగా ఉండేవారు. మా చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, హుసేన్ అన్నకి ఇట్లాంటోడు పుట్టాడు ఏంటి, హుసేన్ అన్న చూస్తేనేమో ఇంత మంచోడు, వీడేమో ఇట్లా పుట్టి ఆయన పేరుని పాడు చేస్తూ ఉన్నాడని మా ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా మా నాన్నగారి దగ్గరికి వచ్చి నా మీద కంప్లైంట్ చేసేవాళ్ళు. నేను వెళ్తా ఉంటే మీ ఓ నన్ను పట్టుకుని ఇట్లా కొట్టాడు, నేను వెళ్తా ఉంటే మీ ఓ నన్ను ఇట్లా పట్టుకొని మాట్లాడాడు అని నా మీద కంప్లైంట్ చేస్తూ ఉంటే మా నాన్నగారు చాలా బాధపడేవాళ్ళు. వాస్తవానికి వాళ్ళు తిరిగి నన్ను కొట్టొచ్చు, కానీ ఎక్కడ మా నాన్నగారు బాధపడతారు అని మా నాన్నగారి మీద గౌరవాన్ని బట్టి వాళ్ళు నన్ను క్షమిస్తూ వచ్చేవాళ్ళు. క్షమిస్తూ వచ్చేవారు. అదే నేను అట్లాంటి పనులు చేసేవాడిని అంటే, మిడ్ నైట్ సెకండ్ షో సినిమాలకి వెళ్ళి వస్తా ఫుల్గా తాగి సిగరెట్ కాల్చుకుంటూ వెళ్తా. సమ్మర్లో ఎండాకాలం బయట పడుకొని ఉంటారు కదండి, మా ప్రాంతంలో ఎండాకాలం బయట పడుకుంటారు మంచాలు వేసుకొని. ఇప్పుడు కంటే లేదులేండి, అందరికి ఏసీలు వచ్చినాయి. అప్పుడు ఆ టైంలో 2001, 2002 ఆ టైంలో బయట మంచాలు వేసుకొని పడుకుంటూ ఉండేవాళ్ళు. ఆ సిగరెట్ తాగుతూ వెళ్తా బయట పడుకొని ఉన్న వారి మీద ఆర్పేవాడిని. ఆ సిగరెట్ని వారి ముఖాల మీద, వారి చేతుల మీద ఆ సిగరెట్ని ఆర్పితే వాళ్ళు కేకలు పెడుతూ లేచేవాళ్ళు. ఏందని అడిగితే తిరిగి వాళ్ళని నేను కొట్టేవాడిని. అసభ్యకరంగా స్త్రీల దగ్గర ప్రవర్తించేవాడిని. ఒకరోజు జరిగిన సన్నివేశం, నా జీవితంలో మర్చిపోలేని సంఘటన ఏంటంటే, ఒక ఇంట్లో జామ చెట్టుకి జామకాయ కాస్తే అది జామకాయ కోసా. ఫస్ట్ ఆమె అయ్యా కొయ్యబాకి, ఇప్పుడు కోసా, ఇంకోసారి కొయ్యొద్దు అన్నారు. మా ప్రాంతం కాదు, అది వేరే ప్రాంతము. సరే ఆమె కొయ్యొద్దు అన్నారని చెప్పేసి రెండోసారి నేను నా స్నేహితులు మరలా అదే మార్గం గుండా వస్తాం, మరలా కోసాం. అప్పటికే ఫుల్గా తాగున్నాము. ఆమె రెండోసారి మమ్మల్ని దుర్భాషలాడారు. ఆమె మమ్మల్ని దుర్భాషలాడారని ఆమె జుట్టు పట్టుకొని బయటికి ఈడ్చుకొని వచ్చి ఆమెను కాళ్ళతో కొట్టాము. తీరా చూస్తే ఆమె గర్భవతి. ఆమె గర్భవతి అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చెబుతా ఉన్నారు. అయ్యా ఆమె ప్రెగ్నెంట్ లేడీ అయ్యా, ఆమె గర్భవతి, అట్లా కొట్టొద్దు, ఆమె చచ్చిపోద్ది, గర్భంలో ఉన్న పిండం చచ్చిపోద్ది, కొట్టొద్దన్న కనికరం లేకుండా తాగిన మత్తులో కషాయి వాళ్ళగా ప్రవర్తించి గర్వంతో అహంకారంతో ఆ కడుపుతో ఉన్న స్త్రీని కొట్టిన దుర్మార్గుని నేను. మరి అట్లాగా నా జీవితం కొనసాగించబడుతున్న సమయంలో నా గురించి ఆలోచన చేసి మా నాన్నగారికి కొద్దిగా వ్యాపారంలో నష్టాలు వచ్చి ఆర్థికంగా వెనకబడి మా నాన్నగారు మంచాన పడి మరణపడకపోయిన ఉన్నారు. మా నాన్నగారంటే నాకు చాలా ఇష్టం అండి. సరే, మా నాన్నగారు హాస్పిటల్లో ఉండటం వలన ఆ చివరి దినాల్లో దేవుని మహాకృపను బట్టి తాగుతూనే మా నాన్నగారికి సేవ చేసుకోవడానికి ప్రభు కృపను ఇచ్చారు. ఆఖరి దినాల్లో మా నాన్నగారికి నేను, మా అమ్మగారు ఇద్దరం చాలా సేవ చేసుకోవడానికి ప్రభు కృపను ఇచ్చారు. ఇంకా మా నాన్నగారు ఏమన్నారంటే, నేను చనిపోయిన తర్వాత మన ప్రాంతంలో నువ్వు ఎంతమందిని బాధ పెట్టావో వాళ్ళందరూ కూడా నీ మీద తిరగబడతారు, వాళ్ళ వల్ల నీకు అపాయం, ప్రమాదం ఉంటుంది. నేనుండగానే నువ్వు మార్పు చెందు, నా తర్వాత ఇంటికి పెద్ద దిక్కు నువ్వే. మీ అమ్మ ఇల్లు దాటి ఈ రోజు వరకు బయటికి వెళ్ళలేదు, మీ తమ్ముళ్ళు ఈ రోజు వరకు ఇల్లు దాటి బయటికి వెళ్ళలేదు. నేను చనిపోయిన తర్వాత కుటుంబ పోషణ, తమ్ముల బాధ్యత, తల్లి బాధ్యత అంతా నీ మీదే ఉంటుంది నాన్న. నేను ఉండగానే నువ్వు మార్పు చెంది అమ్మని తమ్ముల్ని నేను చూసుకుంటాను ఒక ధైర్యాన్ని నువ్వు ఇస్తే నేను మనశ్శాంతిగా కళ్ళు మూస్తాను. నిన్ను బట్టే నాకు దిగులు, నిన్ను బట్టే నాకు బాధ. మరణ పడకపోయిన ఉన్నాడు మా నాన్న. ఇంకొద్ది దినాలు చనిపోతావని డాక్టర్లు చెప్పారు. ఆయన చనిపోతాననే బాధ కన్నా ఎక్కువగా ఆయన చనిపోయిన తర్వాత నేనేమవుతానోనని నా గురించే ఎక్కువగా ఆలోచించాడండి. దానినే అంటారు తండ్రి ప్రేమ అని. మా నాన్న అట్లా చెబుతా ఉన్నప్పుడు బాధ కలిగేది, మారాలని ఆశ ఉండేది, కానీ మారలేని స్థాయికి నేను వెళ్ళిపోయాను. ఎట్లాంటి స్థితికి వెళ్ళిపోయానంటే, తాగకపోతే నా చేతులు వణికిపోయాయి, నా చేతులు షివరింగ్ వచ్చేసేది. మందు గనక తాకపోతే నేను కుప్పకూలిపోయేవాడిని, వాళ్ళంతా చెమట్లు పట్టేవి. అందుకని నాకు ఖచ్చితంగా మందు ఉండాల్సిందే, ప్రతిరోజు మందు ఉండాల్సిందే. అవసరమైతే అప్పు చేసి తాగేవాడిని, అవసరమైతే బెదిరించి తాగేవాడిని.
అవసరం వాళ్ళను కొట్టి వీళ్ళని కొట్టి డబ్బులు లాక్కొని తాగేవాడిని. ఒక క్వార్టర్ మందు కోసము ఎంత నీచానికైనా దిగజారినటువంటి భయంకరమైనటువంటి స్థితి నా స్థితి అండి. మా నాన్న అట్లా చెబుతా ఉన్నప్పుడు మారాలి, నేను మనిషిగా బ్రతకాలి, దేనికి నా తండ్రిని బాధ పెట్టి నేను ఏం సంపాదించాను అని బాధ ఉండేది, మారాలని ఉండేది, కానీ నేను మారలేకపోయేవాడిని. ఆ టైంలో మా నాన్నగారు చనిపోయారు. నాన్నగారు చనిపోయిన తర్వాత నేను చాలా బాధపడ్డాను, చాలా దిగులు వేసుకొని ఆ షాక్లో నుంచి నేను బయటికి రావటానికి బాగా విపరీతంగా తాగటం మొదలుపెట్టాను. ఒక మందు తాగితే సరిపోవట్లేదండి ఇంకా. అంటే మందు నా నరాలకు పనిచేయనంత బానిస అయిపోయాను నేను మందుకి. ఆ మందు తాగితే సరిపోవట్లేదని చెప్పి గంజాయికి నేను అలవాటు పడి గంజాయి బానిసనైపోయాను. ఆ గంజాయి కూడా నేను ఎలా తాగేవాడిని అంటే, గంజాయి సిగరెట్ తాగి ఆ బూడిద పొట్లం కట్టుకొని మందు కొట్టుకెళ్ళి మందులో ఆ బూడిదను కలుపుకొని తాగేవాడిని. మందులో ఆ బూడిద కలుపుకొని తాగితే నాకు అప్పుడు తలకెక్కినట్టు ఉండేది. ఆ టైంలో నా కళ్ళ ముందు ఎవరన్నా ఉంటే వాళ్ళతో గొడవపడి వాళ్ళని గాయపరిచేవాడిని. ఒకవేళ నా కళ్ళ ముందు ఎవరు గనక లేకపోతే, ఇదిగోండి నా చేతులకి గాయాలు, ఇవంతా బ్లేడ్ కోతలే, ఇంకా ఈ షర్టు పైకి రావట్లేదు ఇలాగా. ఇదిగో ఈ లోపలంతా ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక పదునైన బ్లేడ్ తీసుకొని కోసేసుకుంటా కూర్చునేవాడిని. కోసుకొని ఆ బ్లడ్ అలా కారుతా ఉంటే చొక్కా మొత్తం ఇప్పేసి ఆ బ్లడ్ నాలుగుతో నాకి ఒంటికి పూసుకొని ఇంతలా ఒక కర్ర ఒకటి తీసుకొని మా ప్రాంతంలో కేకలు పెట్టుకుంటూ పిచ్చివాళ్ళలాగా తిరిగేవాడిని. సేన అనే దయాలు పట్టిన యవనస్తుడి జీవితం ఎలాగుండేదో మా ప్రాంతంలో నా జీవితం అలాగే ఉండేది. మా సంజీవ్ నగర్ ప్రాంతానికి రైల్వే ట్రాక్ దగ్గర రైలు వస్తా ఉంటే రైల్వే ట్రాక్ మీద రైలుకి ఎదురుగా పరిగెత్తేవాడిని నేను. ఆ తాగిన తిక్కులో, ఆ తాగిన ఆ మత్తులో ట్రైన్కి ఎదురుగా పరిగెత్తి ట్రైన్ కింద పడి చనిపోవాలి, ఈ బ్రతుకు వ్యర్థము అని ట్రైన్కి ఎదురుగా పరిగెత్తితే ఆ ప్రాంతంలో ఆ దగ్గర ఉన్న వాళ్ళు చాలా మంది చూసి నన్ను పట్టుకొని పక్కకు లాక్కొచ్చి వదిలిపెట్టేవాళ్ళు. అట్లాగా నేను మత్తు పదార్థానికి పూర్తిగా బానిసనైపోయాను. రోజు గంజాయి తాగాలి, రోజు మందు తాగాలి, అది తప్ప వేరొక ప్రపంచం నాకు లేదు. తండ్రి విడిచిన గృహాన్ని మర్చిపోయాను, నా తల్లిని మర్చిపోయాను, నా తమ్ముళ్ళని మర్చిపోయాను. ఇంట్లో పోషణ లేక, ఇంట్లో జరుగుబాటు లేక మా అమ్మ పాచి పనికి వెళ్ళటం ప్రారంభించింది. మహాకృప, మా ఇంట్లో మా నాన్నగారి దగ్గర 10 మంది బతికారు. అట్లాంటిది ఒక స్థాయి వచ్చేసరికి మా స్థితి ఎలాగ మారిపోయిందంటే, మా అమ్మ పాచి పనికి వెళ్ళి డబ్బులు సంపాదించి మమ్మలను పోషిస్తే మేము బతికే స్థాయికి మేము దిగజారిపోయాము. అట్లాగా ఆ ఇంట్లో ఈ ఇంట్లో పనిచేసి కొంత డబ్బు తీసుకొని వచ్చి ఇంట్లో మా అమ్మగారు దాచిపెట్టుకుంటే ఆ డబ్బులు కూడా ఎత్తుకెళ్ళిపోయి తాగేవాడిని. అడిగితే మా అమ్మగారి మీద తిరగబడేవాడిని, మా అమ్మగారిని కొట్టడానికి వెళ్ళేవాడిని, మా అమ్మగారి మీద దుర్భాషలాడేవాడిని. ఇట్లాగా ఒక బాధ్యత లేకుండా ఆ విపరీతమైన మత్తు పదార్థాలకు బానిసనై నేను ఒక పిచ్చివాళ్ళలాగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్న ఆ సమయంలో దేవుని యొక్క మహాకృపలో నాకు ఒక ప్రార్థనకి వెళ్ళేటువంటి స్త్రీతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహం చేసుకోవటానికి ఒకరికొకరు మేము ఇష్టపడ్డాము. ఆమె వాస్తవానికి ప్రార్థనకి వెళ్ళే ఆమె, నేనేమో లోకానుసారంగా ఉండేవాడిని. మరి అది దేవుని చిత్తము, దేవుని కృప అని నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉన్నది. వాస్తవానికి నాలాంటి వ్యసన పరుడితో మరి అట్లాంటి ప్రార్థనకి వెళ్ళేటువంటి వ్యక్తికి పరిచయం అవటము, మరి ఆ పరిచయము ప్రేమగా మారి మరి నన్ను ఒక మనిషిగా చేయాలని, నన్ను దేవుని వైపు తిరపాలని, మరి నా చేత దేవుని సేవ జరిగించాలని, మరి ఆమె నా మీద ఒక మంచి అభిప్రాయంతో, మరి నా మీద ఒక ప్రేమతో నన్ను సేవ చేయాలి,
అంటే నువ్వు సేవ చేయాలి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, కాకపోతే నువ్వు సేవ చేయాలి. వాస్తవానికి సేవ అంటే ఏంటో నాకు తెలీదు. ఆమె అంటే ప్రేమ ఉండేది. అయితే ఆమె మీద ఉన్న ప్రేమ కన్నా ఆమె దగ్గర ఉన్న కొద్దిగా డబ్బు బంగారం మీద ప్రేమ ఎక్కువ నాకు. అంటే ఆమె దగ్గర కొద్ది డబ్బులు బంగారం ఉండేది. అడిగినప్పుడు కొద్దిగా డబ్బులు ఇవ్వటము, అడిగినప్పుడు ఏదన్నా సహాయం చేయటము. అయితే నాకు సువార్త చెప్తా ఉండేది, నాకు దేవుడి గురించి చెప్తా ఉండేది. నాకు చక్కటి ఆ రోజుల్లోనే మరి 1800 రూపాయలు పెట్టి ఒక పెద్ద బైబిల్ నా బర్త్డేకి గిఫ్ట్గా ఆమె ఇచ్చారు. అప్పుడు దాని విలువ నాకు తెలియదు. ఆ బైబిల్ తీసుకొని వచ్చి ఇంట్లో ఎక్కడో ఒక చోట పడేశాను, నాకు గుర్తుకోలేదు. సరే, ఆ బైబిల్ చదవటం వల్ల నేను మారతానని ఆమె ప్రయత్నం. సరే, మరి పెళ్లి చేసుకోమని అడిగితే సేవ అన్నారు. సేవ అంటే ఏంటో నాకు తెలియదు. అయితే మా పాస్టమ్ గారేమో నన్ను వివాహం చేసుకుంటే సేవ చేయాలన్నారు. మేమేమో ఇట్లాంటి కట్టుబాట్ల నుంచి వచ్చిన వాళ్ళము. సరే, ఒప్పుకున్నారా? ఎవరు? మీరు సేవ చేస్తేనే పెళ్లి చేసుకుంటానన్నారు కదా. అవును. మరి ఇప్పుడు మీరు సేవ చేస్తానని అమ్మగారికి చెప్పారా? అదే చెప్తున్నాను. అయితే మేము ఇట్లాంటి కట్టుబాటు నుంచి వచ్చిన వాళ్ళము. ఆమెమో సేవ అంటున్నారు. సరే, ఏదేమైనా కొద్ది డబ్బు ఉంది, బంగారం ఉంది, అవి తీసుకొని రేపు రోడ్డు మీద వదిలేద్దాము, అప్పుడు మనల్ని అడిగేవాళ్ళు ఎవరు ఉంటారు అని నేనేం చేశానంటే కపటమైన ఆలోచనతో సరే సేవ చేస్తానని వివాహం చేసుకోవటం జరిగింది. మా ఇద్దరికి వివాహం జరిగిన తర్వాత మొదట 3 నెలలు మా జీవితం ఆనందంగానే కొనసాగింది. మా ఇంట మా అమ్మ, మా తమ్ముళ్ళు, మా వాళ్ళు ఎవరు మమ్మల్ని చేర్చుకోలేదు. అయితే మా పెద్దమ్మ, మరి ఆమెకు పిల్లలు ఉన్నారు కానీ సుదూర ప్రాంతాల్లో ఉండటం వలన మా పెద్దమ్మకి ఎవరు లేకపోవటం వలన మా పెద్దమ్మ వాళ్ళ కుమారుడు మా అన్నయ్య గారు మరి మా పెద్దమ్మకు ఫోన్ చేసి, సరే మంచో చెడో జరిగింది, మరి వాడిని ఇంట చేర్చుకో, వాడు నీకు తోడుగా ఉంటాడు, అమ్మాయి కూడా నీకు తోడుగా ఉంటుందని మా పెద్దమ్మతో చెప్తే మా పెద్దమ్మ మమ్మలను చేర్చుకొని వాళ్ళ ఇంట్లో ఉండటానికి అవకాశం ఇచ్చారు. 3 నెలలు బాగున్నాము. ఇంక 3 నెలల తర్వాత నుంచి ఇంక మా పాస్టమ్ గారు నన్ను ప్రార్థన చేసుకో, వాక్యం చదువు, మందిరానికి వెళ్దాం పద, ఇట్లాగా తొందర పెడతా ఉండేది. ఏదో ఒకటి చెప్పుకుంటూ 3 నెలలు దాటి వచ్చాను. 3 నెలల తర్వాత ఒత్తిడి బాగా పెరిగిపోయింది. ఆమె ఒక పక్క ప్రార్థన చేసుకుంటా ఉండేది, నేను ఫుల్గా తాగొచ్చి సినిమా పాటలు పెట్టేవాడిని. ఆమె ఒక పక్క బైబిల్ చదువుకుంటా ఉండేది. నేను ఇంటికి వచ్చి భర్త ఇంటికి వస్తే కూర్చొని బైబిల్ చదువుకుంటా ఉన్నాము, భర్తకు మంచి చెడ్డ చూడవా అని చెప్పేసి మా పాస్టమ్ గారి మీద గొడవ పడి నేను విపరీతమైన కోపం పెంచుకొని కొట్టడం ప్రారంభించాను. ప్రార్థన చేసుకోమన్నందుకు మా పాస్టమ్ గారిని కొట్టేవాడిని. బైబిల్ చదువుకుంటున్న వ్యక్తిని కాలుతో ఒకరోజు తంతే మరి ఆ గోడకు కొట్టుకొని ముందుకొచ్చి పడ్డారు మా పాస్టమ్ గారు. ఆ బైబిల్ ఎగిరి ఎక్కడో పడిపోయింది. అలానే లేచి ఆ బైబిల్ని గట్టిగా మరలా హత్తుకొని ఏడ్చుకుంటూ మరి నాకు చేయాల్సిన సేవలన్నీ చేస్తూ అట్లాగా మా పాస్టమ్ గారిని చాలా కష్టపెట్టాను. కరెంటు వైర్లతో కొట్టేవాడిని, ఛార్జింగ్ వైర్లతో కొట్టేవాడిని, కర్రలతో కొట్టేవాడిని. ప్రార్థన చేసుకోమని అడిగినా, దేవుని నమ్ముకోమని అడిగినా, ఆమె ఒకవేళ ప్రార్థన చేసుకుంటున్నా చాలా కష్టపెట్టాను, చాలా బాధ పెట్టాను, చాలా ఇబ్బందులు పెట్టాను. ఈ ముఖమంతా వాసిపోయేది, రక్తాలు గారిపోయేవి. అయినా ఆమె దేవుని వదిలిపెట్టకుండా మరి నా నిమిత్తం ప్రార్థన చేస్తా ఉండేవాళ్ళు. అయితే దేవుని మహాకృపను బట్టి మరి నాకు దొరికిన ఆ ప్రార్థనా పురాలను బట్టి నేను ప్రభువుని స్తుతించాలని తప్పదు. నేను ఫుల్లుగా తాగి ఇంటికి వచ్చి పడిపోతే నా తల మీద చేయిబెట్టి మధ్యరాత్రి వేళ లేచి నా కోసం ప్రార్థించేది. అయితే నాలో కొన్ని దురాత్మలు ప్రవేశించి ఆమె ఎంత బలంగా ప్రార్థన చేసేదో నేనంత బలంగా కుటుంబంలో, ఇంట్లో గందరగోళాన్ని సృష్టించేవాడిని. ఫ్యాన్కి ఉరేసుకోవడానికి ఉరికి సిద్ధపడితే మా పాస్టమ్ గారు ఏం చేయలేక చుట్టుపక్కల మా అమ్మ వాళ్ళని, మా చుట్టుపక్కల వాళ్ళని, మా పెద్దమ్మ వాళ్ళని కేకలు పెట్టి అరిస్తే వాళ్ళందరూ వచ్చి నన్ను దింపటము, నిద్ర టాబ్లెట్లు వేసుకోవటము, చాలా రకాలుగా నేను చావటానికి ప్రయత్నాలు చేశాను. అపవాది నన్ను మరణానికి ఈడ్చుకుని వెళ్తా ఉన్నాడు. దేవుడు నా పట్ల కలిగి ఉన్న ఆ సంకల్పము నెరవేర్చబడకుండాన్నట్లుగా అపవాది ఎన్నోసార్లు నా మీద మరి మరణ ప్రయోగాన్ని చేశాడు, కానీ నా ప్రభు కృప నన్ను తప్పించింది. అయితే మా పాస్టమ్ గారు మరి సజ్జా బర్నబాస్ గారు ఇక్టూస్ బైబిల్ కాలేజ్లో
మరి సజ్జా బన్నబాస్ గారి దగ్గర బైబిల్ ట్రైనింగ్ చేశారు. దేవుడి సేవ చేయాలనే కాంక్ష కలిగిన వ్యక్తి. అటువంటి మరి వ్యక్తి చేత నేను మందు తాగి ఆ గ్లాసులు గడిగిచ్చేవాడిని. కొట్ల దగ్గరికి పంపించి సిగరెట్లు తెప్పించేవాడిని, గుట్కా ప్యాకెట్లు తెప్పించేవాడిని. అయ్యా, బైబిల్ పట్టుకొని దేవుడి సువార్త ప్రకటించాల్సినటువంటి నేను సిగరెట్లు తాగకూడదు, అట్లా గుట్కా ప్యాకెట్లు తాగకూడదు, అది నాకు పాపం అంటే కొట్టి గాయపరిచి ఆ గాయాలకు ఆ దెబ్బలకు తట్టుకోలేక భయపడి మరి ఆ సేవకురాల చేత నేను సిగరెట్లు తెప్పించుకోవటము, గుట్కా ప్యాకెట్లు తెప్పించుకోవటము, అవి చేత తాగిన మందు గ్లాసులు కడిగించటము, దుర్భాషలు ఆడటము, చాలా ఇబ్బంది పెట్టానండి మా పాస్టమ్మ గారిని. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ అన్నారు, అమ్మా వాడి దగ్గర ఉంటే నువ్వు పాడైపోతావు, నువ్వు మంచి ప్రార్థనా పరులలాగా ఉన్నావు, వాడి దగ్గర ఉంటే నువ్వు నష్టపోతావమ్మా, వాడు నిన్ను చంపేస్తాడు ఏదో ఒక రోజు కొట్టి కొట్టి వెళ్ళిపోమని మా అమ్మగారు కూడా చెప్పారు. మా సొంత నా కన్న తల్లి కూడా ఆమెకు వచ్చి చెప్పారు, వాడి వల్ల నువ్వు చచ్చిపోతావమ్మా, లేనిపోయింది మేమందరం పోలీస్ స్టేషన్లో పడాల్సి వస్తుంది. కొద్దిగా స్థితి కలిగినటువంటి కుటుంబం మా అత్తగారు వాళ్ళది. మరి వెళ్ళిపోమని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు కూడా సలహా ఇస్తే మరి మా ఇంట్లో వాళ్ళందరినీ ఎదిరించి నేను పెళ్లి చేసుకున్నానండి. వాస్తవానికి నేను దేవుని బిడ్డలను చేసుకోవాల్సిన దాన్ని మరి ఇట్లాంటి అబ్బాయిని చేసుకున్నాను, తప్పో గొప్పో జరిగింది. ఇప్పుడు కనుక నేను ఇంటికి వెళ్ళానంటే అటు దేవుడికి అవమానం, నా ఇంటి వారికి అవమానం. తప్పు చేశాను, ఒప్పు చేశాను, మరి ఎందుకు ఇంటికి ఇతని దగ్గరికి దేవుని నడిపించాడో నాకు తెలీదు. మారితే ప్రార్థనలో నేను మార్చుకుంటాను, లేకపోతే అబ్బాయి చేతుల నుంచి చచ్చిపోతాను, ఇంక నేను చేయగలిగింది ఏం లేదని దేవుడి మీద ఆధారపడి నా దగ్గర ఉండేది. నేను కొడతా తిడతా ఉన్నప్పుడు కొద్దిగా వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తా ఉండేవాళ్ళు, కానీ వెళ్ళి ఒక 10 రోజులు 20 రోజుల నుండి మరలా భర్త మీద నా మీద ఉన్న ప్రేమతో వచ్చేసేది. సరే, ఆమె ప్రార్థన ద్వారా తెలియని ఒక ఆశీర్వాదం మా కుటుంబంలో మేము అనుభవించడం మొదలు పెట్టాము. సరే, ఇలాగా జరుగుతున్న క్రమంలో ఏం జరిగిందంటే నా 2 ఊపిరితిత్తులు తాగి 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 బలహీనపడి పాడైపోయినవి. బాగా దగ్గు వస్తుంది, జ్వరం వచ్చేది, ఎక్కువ దూరం నడవలేకపోతున్నాను. మరి ఆ టైంలో డాక్టర్ గారి దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళారు. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. అబ్బాయికి ఏం లేదు, మెడిసిన్ వాడితే తగ్గిపోద్ది అని నాకు మెడిసిన్ ఇచ్చి పంపించారు. ఆ మెడిసిన్ వాడుతున్నాను కానీ నాకు తగ్గడం లేదు, రోజు రోజుకి బలహీనం అయిపోతున్నాను. ఆకలి పడిపోయింది, నిద్ర పడిపోయింది, బలం లేదు, నిలబడలేకపోతున్నాను. ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. సరే, గవర్నమెంట్ హాస్పిటల్ కాదు, ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకొని వెళ్దామని మా అమ్మగారు నన్ను చేర్చుకొని ఇంకా స్థితిలో గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా గుంటూరులో పశువుల హాస్పిటల్ ఎదురు బాబురావు గారని టీబీ స్పెషలిస్ట్ ఒక ఆయన ఉన్నారు. ఆయన వద్దకు నన్ను తీసుకొని వెళ్తే ఆయన టెస్టులు చేసి, ఆయన ఎక్స్రే తీసి, ఆయన నాకు రక్త పరీక్షలు అవన్నీ చేసి ఏం చెప్పారంటే, ఈ అబ్బాయికి 2 ఊపిరితిత్తులు పాడైపోయినాయండి, ఈ అబ్బాయికి టీబీ అటాక్ అయింది, ఈ అబ్బాయి ప్రారంభ స్థితిలో ఉన్నప్పుడు తీసుకొని వచ్చుంటే మందుల ద్వారా ఏదైనా నయం అయ్యేది, మరి అబ్బాయి ముదిరిపోయింది, టీబీ కుదిరిపోయింది, ఈ అబ్బాయికి అంటే మెడిసిన్ ద్వారా కూడా తగ్గే స్థితిలో ఈ అబ్బాయి లేడు, ఐడియా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి అని అమరావతి రోడ్లో ఐడియా హాస్పిటల్కి రాశారు. వాస్తవానికి ఐడియా హాస్పిటల్కు ఒక వ్యక్తిని రాశారంటే, అంటే అక్కడికి జాయిన్ చేశారంటే ఇంకా చివరి క్షణాల్లో ఉన్న పేషెంట్ని అక్కడికి పంపిస్తారు. నాకు అర్థమైంది, ఇంకా నేను మరణిస్తున్నాను, చనిపోతున్నాను అర్థమైంది. ఎందుకంటే నా శరీరమే నాకు అర్థమైపోతుంది. నేను 2 ఇడ్లీలు కూడా తినలేని స్థితికి వచ్చేసాను. ఇక్కడి నుంచి 4 అడుగులు వేస్తే కుప్పగూలిపోతున్నాను. ఒక మనిషిని ఆధారం చేసుకొని నేను నడవాల్సిన పరిస్థితి వస్తుంది. దగ్గితే విపరీతమైన కళ్ళెలు పడేది, రక్తం పడేది, మరి అసలు భయంకరమైన బలహీనమైన స్థితికి నేను వెళ్ళిపోయాను. నాకు అర్థమైపోయింది నేను చనిపోతున్నానని. సరే, ఐడియా హాస్పిటల్ తీసుకుని వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళా నేను చనిపోతాను, ఇంట్లో ఉన్నా నేను చనిపోతాను, ఉన్నంతకాలం నేను ఇంట్లోనే ఉంటాను, నన్ను ఇంట్లో పడేయండి అన్నాను. నన్ను తీసుకొని వచ్చి ఇంట్లో పడేశారు. చాలామంది చుట్టాలు, బంధువులు ఇంకా బాజీ పని అయిపోయింది అని వచ్చి నన్ను చూసి వెళ్తా ఉన్నారు. నా స్నేహితులు నాతో పాటు అప్పటి వరకు తిరిగిన వాళ్ళు, నువ్వే నా ప్రాణం రా, రే నీకోసం మేము ఏదైనా చేస్తాంరా అన్న నా ప్రాణ స్నేహితులు కూడా ఒక్కొక్కరు నా దగ్గరికి రావటం మానేశారు. స్నేహితులు దూరం అయిపోయారు. సరే, ఎమ్మెల్యే అప్పటి వరకు నన్ను మరి వాడుకున్నటువంటి ఆ ఎమ్మెల్యే గారు కూడా, వాస్తవానికి ఎమ్మెల్యే గారు నేను తప్పు పడటానికి లేదు, ఆయన నాకు చాలా అవకాశాలు ఇచ్చారు కానీ నేను సద్వినియోగం చేసుకోలేదు. మందుకి కకృతిపడి మందు మీదే నా దృష్టి పెట్టేవాడిని, కానీ ఆయన చాలా పథకాలు నాకు అవకాశాలు ఇప్పించినప్పటికి కూడా నేను
అవి తీసుకోలేదు నేను. ఆయన నన్ను విడిచిపెట్టేశాడు. ఇంకా నా తల్లి చేసేదేం లేక విడిచిపెట్టారు. అప్పటి వరకు ప్రార్థించిన నా భార్య కూడా ఇంకా దేవుని మీద భారం వేసి దేవుని వైపు చూస్తూ ఉన్నది. ఆలోచన చేసి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇంకా బ్రతుకు భారం అయిపోయింది. వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితం అంతా శూన్యమైపోయింది. మా నాన్న గుర్తు వస్తున్నాడు, నా బాల్యం గుర్తు వస్తూ ఉంది, ఒకప్పుడు నేను బ్రతికిన బ్రతుకు గుర్తు వస్తూ ఉంది. ఇప్పుడు ఎందుకు ఇలాగ అయిపోయాను? ఇదంతా ఆలోచన చేసుకున్నప్పుడు మా నాన్న మరణపడకపోయినప్పుడు నాకు చెప్పిన మాటలన్నీ గుర్తొచ్చినాయి. నేనున్నంత కాలము నీకు అన్ని బాగా జరుగుతాయి నాయనా, నేను చనిపోతే నిన్నెవ్వరు పట్టించుకోర్రా, నిన్నెవ్వరూ చూడర్రా, చెట్టుకొక్కలు పట్టుకొక్కలు అయిపోతారయ్యా అని నా తండ్రి చెప్పిన మాటలు నాకు అప్పుడు గుర్తొచ్చినాయండి. అప్పుడు గుర్తొచ్చి చాలా ఏడ్చుకున్నాను. మా నాన్నను చాలా బాధ పెట్టానే, చాలా కష్టపెట్టానే, చాలా దుఃఖ పెట్టానని చాలా ఏడ్చుకున్నాను. జీవితం మీద విరక్తి పుట్టి ఆ రాత్రి ఉరిపోసుకొని చనిపోదాము, ఈ బ్రతుకు వ్యర్థము అని నేను నిర్ణయం తీసుకొని రాత్రి 9:30, 10 గంటలప్పుడు ఉరికి నేను సిద్ధపడ్డాను. 10 నిమిషాలు ఉరిపోసుకొని ఇంకా చచ్చిపోవటానికి నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఇంకా అలా కూర్చొని ఇక నేను ఎలా చనిపోవాలి అని ఆలోచన చేసుకుంటూ చచ్చిపోవటానికి ధైర్యాన్ని నేను సిద్ధపరుచుకుంటూ ఉన్నాను. ధైర్యాన్ని నేను కూడగొట్టుకుంటూ ఉన్నాను. లోపు వాక్యం వినపడతా ఉంది. ఒక సేవకులు వాక్యం చెప్తా ఉన్నారు. ఆ టైంలో నిజంగానే వాక్యం ప్రకటించబడతా ఉంది. ఆ పాస్టర్ గారు ఏదో చెప్తున్నారు, నేను ఇంట్లో ఉన్నాను, ఆ పాస్టర్ గారు ఏదో చెప్తా ఉన్నారు. ఆ పాస్టర్ గారు చెప్పిన ఏ మాట మీద నా దృష్టి నిలవలేదు, కానీ వాక్యం చెబుతా ఆ పాస్టర్ గారు గంభీరంగా ఒక మాట అన్నారండి. ఏంటంటే ఆ మాట, నా కుమారుడా, 2000 సంవత్సరముల క్రితము నీ కోసము యేసు అని నేను మరణించాను. నువ్వెందుకు మరణించాలనుకుంటున్నావు? నువ్వెందుకు చావాలనుకుంటున్నావు? నీ అపరాధాలు, నీ అతిక్రమాలు నా దృష్టికి బహుఘోరమైనందున ఈ స్థితికి నేను నిన్ను అప్పగించాను. నువ్వు మార్పు చెంది పశ్చాత్తాపడి నీ పాపములు ఒప్పుకొని నా సన్నిధిలో నువ్వు నిలిచినట్లయితే నా రక్తంతో కడిగి నిన్ను శుద్ధీకరించి పరిశుద్ధపరిచిన సాక్షిగా నిన్ను నిలబెట్టుకుంటాను. ఆ మాట ఎప్పుడైతే నా హృదయానికి తాకిందో ఒక్కసారిగా నేను స్టన్ అయిపోయా. నాకేం అర్థం కాలేదు. ఇదేంటి, నేను చనిపోవాలనుకుంటున్న విషయం నా భార్యకి తెలీదు, పక్క గదిలో ఉన్న నా తల్లికి తెలీదు, ఈ పాస్టర్ గారికి ఎడ తెలిసింది? నా కుమారుడా, నువ్వెందుకు మరణించాలనుకుంటున్నావు? నీ కోసం యేసు మరణించాడని చెప్తా ఉన్నాడని నేను అప్పుడు ఆయన మాటల మీద దృష్టి నిలిపానండి. అప్పుడు ఆయన ద్వారా దేవుడు నాకు స్వార్థని వినిపించారు, దేవుడి ప్రేమను వినిపించారు, దేవుని కృపను గురించి నేను విన్నాను. ఈ లోకమంతా నన్ను విడిచిపెట్టని మరువని దేవుడు నాకున్నాడని చెప్పి నేను అప్పుడు దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. అయితే ఆ రోజు రాత్రి సువార్త విన్న తర్వాత సరే, పొద్దున్నుంచి ప్రార్థన చేశాను, పొద్దున్నుంచి దేవుని పిలిచాను, అల్లాహ్ని పిలిచాను, నా దగ్గరికి ఎవరు రాలేదు, సమాధానం రాలేదు కదా. యేసుక్రీస్తు దేవుడు అంటున్నారు, మా పాస్టర్మ్మ యేసుక్రీస్తు నమ్ముకోమంటుంది, ఈ పాస్టర్ గారు కూడా యేసుక్రీస్తు దేవుడు అంటున్నారు, నేను చచ్చిపోతున్న విషయం కూడా నేను చెబుతున్నాడు. అసలు యేసుక్రీస్తు నిజమైన దేవుడా, చూద్దాం అని నేను ఆ రాత్రి ఒక 5 నిమిషాలు వచ్చిరాని ప్రార్థన, దేవా నా పాపాలు క్షమించయ్యా, నువ్వు దేవుని వైతే నన్ను ముట్టి స్వస్థపరిచి బాగు చేయి, యేసుప్రభా నువ్వు దేవుడు అని అందరూ చెప్తా ఉన్నారు, నీవే దేవుడు అయితే నేనున్న స్థితి నుంచి నన్ను విడిపించయ్యా, బ్రతకాలని ఆశన్నదయ్యా, బ్రతకాలని కోరుకున్నదయ్యా, నన్ను బాగు చేయి ప్రభువా, యేసుప్రభా నన్ను ముట్టి స్వస్థపరిచయ్యా అని ఆ రాత్రి నేను ఒక 5 నిమిషాలు వచ్చిరాని ప్రార్థన చేసి నేను పడిపోయానండి. ఆ రాత్రి 2-3 అవుతా ఉన్నది సమయము. నేను ప్రార్థన చేసింది 10 గంటలు, 10:30 ఆ ప్రాంతంలో. రాత్రి ఇంచుమించు 2 గంటలు, 3 గంటల ఆ ప్రాంతంలో నా గదంతా చిమ్మ చీకటిగా ఉండేది. ఆ కటిక చీకటిగా ఉన్న గదిలో మధ్యాహ్న కాల సమయంలో సూర్యుడు ఏ విధముగా ప్రకాశిస్తాడో అంత తేజోమయమైన వెలుగు చేత నా గది నింపబడి ఉన్నది. ఆ వెలుగు అలాగ నా దగ్గరికి వచ్చి నాలోనికి వచ్చిందండి. ఆ వెలుగు ఎప్పుడైతే నాలోనికి వచ్చిందో
నాలో ఉన్నటువంటి కొన్ని చీకటి దురాత్మ అంధకార శక్తులు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవటం నేను చూశాను. ఆ వెలుగు నేను అడుగుతున్నాను, ఎవరు మీరు వణికిపోతున్నాను, భయపడుతున్నాను, కేకలు పెడతా ఉన్నాను. అప్పుడు ఆ వెలుగులో నుంచి ఒక స్వరము నాతో మాట్లాడుతూ ఉన్నది. నువ్వు ఏ యేసుకైతే ప్రార్థన చేశావో ఆ యేసును నేను. నా కుమారుడా, అనేక సంవత్సరములుగా నీ హృదయపు వాకిటి దగ్గర నిలబడి నేను తలుపు తడుచు ఉన్నాను. నా స్వరము విని నువ్వు తలుపు తీస్తావేమోనని. ఈ రాత్రి నా స్వరము విని నువ్వు తలుపు తీసావు, ఇక నుంచి నేను నీతో ఉంటాను, నువ్వు నాతో ఉంటావని ప్రభువారు స్పష్టంగా నాతో మాట్లాడటము, ఆ స్వరాన్ని నేను విన్నాను. ఆ దర్శనము ఎప్పుడైతే నేను చూశానో ఉలిక్కిపడి లేచాను. చూస్తే నా గదంతా నార్మల్గా ఉంది. నా భార్యను లేపాను, అమ్మ నాకు ఇలాగా మరి దర్శనం వచ్చింది, ఇలాగ ప్రార్థన చేసుకుంటే ఇలాగ నాకు కనపడిందని చెప్పి అన్నాను. అప్పుడు బైబిల్ తెరిచి నేనే లోకమునకు వెలుగయ్యున్నానన్న వాక్యాన్ని నా భార్య నాకు చూపించి, నేను దర్శించింది ఎవరో కాదయ్యా, యేసుక్రీస్తు వారే అని చెప్పినప్పుడు నేను సంతోషించాను. అయినా ఒక పక్క నాకు సందేహము, అనుమానము. ఆశ్చర్యమైన కృప, ఆశ్చర్యకరమైన సహాయము, ఆశ్చర్యకరమైన కార్యం ఏంటంటే, ఒక వ్యక్తి నన్ను పట్టుకొని నడిపించాలండి. అట్లాంటిది ఆ మరుసటి రోజు ఉదయాన్నే తెలియని బలాన్ని నేను పొందుకున్నాను, తెలియని నూతనత్వం నేను పొందుకున్నాను, ఒక తెలియని సమాధానము, ప్రశాంతత. నా మనసంతా కూడా ఎంతో ఆనందంతో నింపబడి ఉన్నది. అది నేను అనుభవిస్తున్నాను, అది నేను గమనిస్తున్నాను. ఆ టైంలో నాకు తెలియకుండానే బైబిల్ చదువుకోవాలనిపిస్తుంది, నాకు తెలియకుండానే ప్రార్థన చేసుకోవాలనిపించేది. అట్లాగా దేవుడు దర్శించిన ఆ ప్రారంభంలో నాకు తెలియకుండా బైబిల్ అధ్యాయాలు చదివేవాడిని. తలుపు గడిపెట్టుకొని ఇంట్లో మోకరించి గంటల తరబడి ప్రార్థన చేసేవాడిని. 3 నెలల తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయింది. అయితే మా ప్రాంతంలో నేను మారానంటే ఎవరు నమ్మడం లేదు. ఆ సమయంలో నాకు తెలిసిన ఒక వ్యక్తి కంతేరులో శ్యాంసనయ్య గారిని సేవ చేస్తూ ఉంటే ఆయన వద్దకు తీసుకుని వెళ్ళి నన్ను పరిచయం చేస్తే, శ్యాంసనయ్య గారు వారి పిల్లలు సురేష్ అయ్య గారు, పౌలయ్య గారు నాకు ఆశ్రయం ఇచ్చి, నాకు అన్నం పెట్టి, ప్రార్థన చేసుకోవటం నేర్పించి, వాక్యాన్ని చదువుకోవటం నేర్పించి నన్ను ప్రోత్సహించారండి. ఇంచుమించు వారి దగ్గర ఒక 6 నెలలు నేను ఉన్నాను. ఆ తర్వాత తిరిగి గుంటూరు వచ్చాను. నేను దగ్గరలో ఉన్నటువంటి గోరంట్ల మరి హోసన్నా మందిరికి ఒక దర్శనాన్ని బట్టి నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. ప్రభా, గుంటూరు వచ్చాను, మరి నన్ను ఎక్కడికి వెళ్ళమంటారు చర్చ్కి, నేను ఏ చర్చ్కి వెళ్ళాలి అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు గోరంట్ల మందిరాన్ని ప్రభు చూపిస్తే నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి దైవ సేవకుల ఉపదేశాల మీద, అక్కడ దైవ సేవకులు చెబుతున్న వాక్కుల మీద నా జీవితాన్ని నేను కట్టుకుంటూ వచ్చాను. 2013 అక్టోబర్ 28వ తారీఖు రాత్రి ప్రభు నన్ను దర్శించారు. 2014 ఆగస్టు నెలలో గోరంట్ల మందిరంలో బైబిల్ సెమినార్ జరుగుతూ ఉంటే బైబిల్ సెమినార్ నేను చేశాను. ఆ బైబిల్ సెమినార్లోనే మా ఆత్మీయ తండ్రి దైవ సేవకుల దగ్గర బాప్తీసం పొందటానికి ప్రభు కృప చూపించారు. ఆ బైబిల్ సెమినార్ అయిపోయి ఆగస్టు తర్వాత నేను ఇంటికి వచ్చాను. అక్టోబర్లో దేవుని మహాకృపను బట్టి సువార్థికునిగా నేను దేవుని చేతిలో వాడబడ్డాను. అక్కడక్కడ సాక్ష్యాలు చెప్పటాలు, అక్కడక్కడ దేవుడి మాటలు ప్రకటించటం, నా స్నేహితుల దగ్గరికి వెళ్ళి దేవుడు నా పట్ల చేసినటువంటి కార్యాలు చెప్పటము, సినిమా హాల్ దగ్గర దేవుని సువార్త చెప్పడానికి ప్రభు కృప చూపారండి. టీ కొట్ల దగ్గర సువార్త చెప్పడానికి ప్రభు కృప చూపించారు. బార్ షాపుల దగ్గర దేవుడి సువార్త చెప్పడానికి ప్రభు కృప చూపించారు. వ్యభిచారులకు నేను సువార్త చెప్పాను. నేను హిజ్రాలతో పాపం చేశానండి. నా యవన జీవితంలో నేను హిజ్రాలతో కూడా నేను పాపం చేశానన్న దుర్మార్గుని. నేను ఏ హిజ్రాలతో పాపం చేశానో ఆ హిజ్రాలకు కూడా దేవుడి సువార్త చెప్పడానికి, నా సాక్ష్యాన్ని పంచుకోవటానికి ప్రభు కృపనిచ్చారు. నేను మారి మనిషిలాగా బ్రతుకుతా ఉన్నప్పుడు మా ముస్లిం మత పెద్దలు మా యొద్దకు వచ్చి నన్ను ఆటంకపరిచారు, నన్ను కొట్టే ప్రయత్నం చేశారు. మాకు ఖబరస్థాన్లో చోటు ఇవ్వమన్నారు. ఖబరస్థాన్కి మరి డెడ్ బాడీని తీసుకుని వెళ్ళటానికి మంచం పంపిస్తారు మసీద్ నుంచి. ఆ మసీదు నుంచి ఆ మంచం పంపించనన్నారు. పెళ్ళిళ్ళకి రాము, మంచి చెడ్డలకు రామన్నారు. ఇట్లాగా వాళ్ళు బెదిరించి నన్ను కొట్టబోయి మరి ఇబ్బంది పెడితే నేను ఒక మాట అడిగాను, అయ్యా నేను తాగి తిరిగి
నా తండ్రిని బాధ పెట్టినప్పుడు మీరు తప్పని చెప్పలేదు. నా తల్లిని ఇబ్బంది పెట్టినప్పుడు నువ్వు చేస్తాను తప్పని చెప్పలేదు. దొంగతనాలు చేశాను, విచారం చేశాను, రౌడీజం చేశాను, ఇది పాపం అని చెప్పలేదు. కట్టుకున్న నా భార్యని హింసలు పెట్టాను, ఇది తప్పని మీరు చెప్పలేదు. కానీ ఈ రోజున ఒక మంచి మార్గాన్ని ఎంచుకొని దేవుని నమ్ముకొని పశువు లాంటి నేను మనిషిగా మారి బ్రతుకుతా ఉన్నాను, ఇది తప్పని అంటా ఉన్నారు. ఎంతవరకు న్యాయము? ఆలోచించండి అని చెప్పి నేను చేతులెత్తి దండం పెట్టినప్పుడు వాళ్ళు ఒక 2 నిమిషాలు ఆలోచించి బ్రతికింతే పానివ్వండిరా వీడితో మనకెందుకని చెప్పేసి వెళ్ళిపోయారండి. దేవుని మహాకృప. ఇంచుమించు ఒక 13 మంది అట్లాగ నన్ను కొట్టడానికి వచ్చిన వారిలో సంవత్సరం తిరగక ముందే ఒక 8 మంది నా చేత ప్రార్థన చేయించుకున్నారు ఫోన్లో. మా కోసం ప్రార్థన చేయి, మా బిడ్డల కోసం ప్రార్థన చేయి, మా కుటుంబం కోసం ప్రార్థన చేయమని అడిగారు. దానికి కారణం మొదట దేవుని కృప, రెండవదిగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్న విధానాన్ని వాళ్ళు చూశారు, నన్ను దీవిస్తున్న విధానాన్ని వాళ్ళు చూశారు, నా బ్రతుకులో వచ్చిన మార్పును, నా సాక్ష్యాన్ని వాళ్ళు చూశారు. ఒక వ్యక్తిని దేవుడు పట్టుకుంటే, ఒక త్రాగుబోతుని, ఒక వ్యభిచారిని, ఒక దోషకుని యేసుక్రీస్తు వారు పట్టుకుంటే ఎంత మార్పు చెందుతారా, ఎంత దీవించబడతారా, యేసుక్రీస్తు వారు ఎంత గొప్ప దేవుడా అని వాళ్ళకు కూడా ఆలోచన వచ్చి మరి ప్రార్థన చేయించుకోవటానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ఒక ప్రతి సంవత్సరం జనవరి నెలలో సభలు జరుగుతూ ఉంటాయండి. మా ప్రాంతంలో అనేక మంది యవన బిడ్డలు నశించిపోతూ ఉంటే మరి వారి మీద భారం కలిగించి ప్రభు ఒక దర్శనాన్ని ఇచ్చి మా ప్రాంతంలో సువార్త సభలు ఏర్పాటు చేయమని నాకు దర్శనంలో ప్రభు మాట్లాడినప్పుడు మరి దైవ సేవకులను ప్రతి ఏటా పిలిపించి జనవరిలో సభలు ఏర్పాటు చేయటము, మా ప్రాంతంలో సువార్తను ప్రకటించడానికి ప్రభు కృపనిస్తూ ఉన్నారు. మరి ఎవరైతే దూషించారో, ఎవరైతే వద్దన్నారో మరి మా ముస్లిం యవనస్తులు అందరూ కూడా ఇప్పుడు ఆ సభలకు వచ్చి పరిచర్య చేస్తారు, సహకారంగా ఉంటున్నారు. మా ప్రాంతంలో మారారా మీతో పాటు? మాతో పాటు తిరిగినటువంటి ముస్లిం పిల్లలు ఎవరు మారలేదు, కానీ క్రైస్తవులు నాతో పాటు తిరిగి రౌడీజం చేసిన వాళ్ళు 2-3 మారి ఇప్పుడు వాళ్ళు దేవుని పనిలో సేవకులుగా కాదులే కానివ్వండి, ఒక సేవకుల దగ్గర పరిచారకులుగా కొనసాగుతూ ఉన్నారు. మా స్నేహితులు అట్లాగా మారి కొద్దిగా బాగున్న వాళ్ళు ఉన్నారండి. దేవుడి మహాకృపను బట్టి మరి 2 ఏళ్ళు సువార్త పని నేను చేసిన తర్వాత కాపరిగా దేవుడు పిలుచుకున్నారు. కాపరి పని నేను చేస్తా ఉన్నాను. పాస్టర్ గారు, మీ యొక్క సాక్ష్యం చాలా సుదీర్ఘంగా, చాలా బలమైనటువంటిదిగా, చాలా అసలు ఒక వ్యక్తి మారటానికి సాధ్యపడేటువంటి ఏ విషయాలు మీ యొక్క జీవితంలో జరగలేదు, కానీ నిజంగా ఆ మార్పు అనేటువంటిది దేవునికి మహిమకరంగా ఉండటం అనేటువంటిది ఎంతో గొప్ప విషయం అండి. అందుని బట్టి దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. ఈ యొక్క జీవితం, మీ యొక్క జీవితం మారే విషయంలో పాస్టర్మ్మ గారు ఉరి పోసుకోవాలనుకునేటువంటి టైంలో మీరు విన్నటువంటి ఆ 2 మాటలు, ఆ పాస్టర్ గారు చెప్పినటువంటి 2 మాటలు మిమ్మల్ని కదిలించటం, అంతకుముందు మీరు అలాగే ప్రార్థన చేసినప్పుడు సమాధానం రాకపోవటం, నిజంగా దేవుడి జీవం కలిగినటువంటి వ్యక్తి, మిగిలిన ఏ దేవుడికి అది సాధ్యం కాదు, దేవుళ్ళని చెప్పబడేటువంటి ఏ వ్యక్తికి అది సాధ్యపడదు అని చెప్పినటువంటి మీ యొక్క సాక్ష్యం అమూల్యం, అద్వితీయం. దేవునికి ఎంతో మహిమ కలిగినటువంటి ఈ యొక్క సాక్ష్యం దేవుడు దీవించాలని కోరుకుంటూ ఉన్నాం. అయితే కొనసాగింపులో మరొక ప్రశ్న, మీరు ఉరి పోసుకునే టైంలో ఏ పాస్టర్ గారు అయితే మీతో మాట్లాడారో ఆ పాస్టర్ గారు మాట్లాడిన తరువాత కూడా అమ్మగారు మీతో పాటు కొనసాగారా? దేవుని కృపండి. పాస్టర్ గారు వివాహం చేసుకున్న దగ్గర నుండి మరి వాళ్ళ అమ్మగారు వచ్చి తీసుకుని వెళ్తూ ఉండేవాళ్ళు, మరలా వస్తూ ఉండేది. అయితే నేను ఉరి పోసుకొని చనిపోవాలనుకుంటున్నటువంటి ఆ టైంలో ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నన్ను దర్శించినప్పుడు పాస్టర్ గారు నాతో ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సేవలో పరిచర్యలు నాకు సహకారిగా మా పాస్టర్ గారు నాకు సహకరిస్తూనే ఉన్నారు. మరి దేవుడి మహాకృపండి. మరి నా భార్యే నా జీవితంలోనికి రాకపోతే వాస్తవానికి నేను నశించిపోయేవాడిని. దేవుడి మహా కృప, మరి ఆమెను నా జీవితంలోనికి ప్రభు నడిపించటము, ఆమె నా నిమిత్తము కన్నీటి ప్రార్థన చేసేది. మంచు పడుతున్న కాలంలో కూడా వేకుని 3 గంటలకు లేచి నా తల మీద చేయబెట్టి నా భార్య కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ కన్నీటి చుక్కలు నా ముఖం మీద పడతా ఉంటే ఆ స్పర్శ నాకు అర్థమవుతా ఉండేది.
మరి మారాలనే ఆశ ఉండేది నాకు, కానీ నాకున్న అలవాట్ల వల్ల నేను మారలేకపోయాను. మరి సెయింట్ అగస్టిన్ ఒక మాట చెప్తారు, నేను మార్పు చెంది దేవుని పాదాల దగ్గరకు రావడానికి కారణం ఏంటంటే నా తల్లి కార్చిన కన్నీటి ప్రవాహంలో పడి నేను కొట్టుకుంటూ దేవుని పాదాల చెంతకు వచ్చానని. మరి నన్ను అడిగితే నేను చెప్పగలిగిన మాట ఏంటంటే, మరి నా కోసం నా భార్య కార్చిన ఆ కన్నీటి ప్రవాహంలో పడి కొట్టుకుంటే నేను దేవుని పాదాల దగ్గరికి రాగలిగాను. పట్టుదలతో ప్రార్థన చేశారు మా పాస్టమ్ గారు. చాలా మరి ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నప్పటికి కూడా విశ్వాసాన్ని అక్కడ విడిచిపెట్టకుండా దేవుని వైపు చూస్తూ ప్రయాసపడ్డారు. ఆమె ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలాన్ని ఇప్పుడు ఆమె చూస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే మా పాస్టమ్ గారి కన్నా ఎక్కువగా ఇప్పుడు నేనే ప్రార్థన చేస్తున్నాను. మా పాస్టమ్ గారి కన్నా ఎక్కువగా నేను భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే, బైబిల్లో చెప్పబడిన మాట, ప్రసవ వేదన పడిన తల్లి బిడ్డను చూచిన తర్వాత తన పురుటి నొప్పులను మర్చిపోయిన విధంగా ఇప్పుడు నా ఆధ్యాత్మిక స్థితిని చూస్తున్నటువంటి నా భార్య తను పడిన కష్టాలన్నీ మర్చిపోయి ప్రభువునందు ఆనందిస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. ఆమేన్. ఇప్పటికీ నాతోనే నా భార్య కొనసాగుతూ ఉన్నారండి, దేవుని యొక్క కృప. పాస్టర్ గారు, అమ్మగారు ఇంత వ్యసనపరుడని తెలిసినప్పటికీ మీ యొక్క జీవితంలోకి వచ్చి మీరు మారటానికి పూర్తి స్థాయిలో తన వంతు కృషిని అందించినటువంటి ఆ విధానం మీరు చెప్పిన మాటల్లో చాలా చాలా అద్భుతంగా దేవుని మహింపరిచేటువంటిదిగా ఉంది. పాస్టర్ గారు, మరొక ప్రశ్న ఆఖరిగా, మరి ఇంత సాక్ష్యం చెప్పినటువంటి మీరు మీ యొక్క సాక్ష్యం ద్వారా మా యొక్క వీక్షకులకి ఏ సందేశాన్ని, ఏ మాట చెప్పాలనుకుంటున్నారు ముగింపుగా? మంచి మాట అడిగారండి. నా సాక్ష్యం ద్వారా నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నేను లోకానుసారమైన మార్గంలో ఉన్నప్పుడు ఏ దేవుని అయితే ఆరాధించానో ఆ రోజు ఇంచుమించు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నేను ఆరాధించిన దేవుళ్ళందరి పేర్లు పెట్టి పిలిచాను. నాకు ఎక్కడి నుండి జవాబు రాలేదు. కానీ రాత్రి దేవుని వాక్యం విన్న తర్వాత ఒక 5 నిమిషాలు నేను యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేశాను. మరి ఒక 5 నిమిషాలు ప్రార్థన ఆలకించినటువంటి నా దేవుడు మహిమని విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి నన్ను బాగు చేయటానికి నా దగ్గరికి వచ్చాడండి. మరి నేను ఇంచుమించు 8 గంటలు ప్రార్థించినా నాకు ఏ దేవుని దగ్గర నుండి సహాయం రాలేదు. కానీ ఒక 5 నిమిషాలు ప్రార్థించిన వెంటనే నాకు సమాధానం ఇచ్చిన ఏకైక దేవుడు నజరుడైన యేసుక్రీస్తు ప్రభువారండి. అలాంటి దేవుడి లోకాన ఎవరు లేరు. ఆయన లాంటి ప్రేమ కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడి లోకాన ఎవరు లేరు. నేను యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న ఆ ప్రారంభంలో, అయ్యా నా నోటితో నేను ఒప్పుకోలేని పాపాలు చేశాను అని దేవుణ్ణి నేను బ్రతిమలాడితే ప్రభువారు అన్నారు, నీ నోటితో ఒప్పుకోలేని పాపాలు ఏమైనా ఉన్నాయేమో కానీ యేసు రక్తము కడగలేని పాపము ఏదీ లేదని నన్ను ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి దేవుడి గుమ్మము దగ్గర నిలబట్టడానికి కూడా యోగ్యత లేని నన్ను ఆయన బలిపీఠం యొద్ద పరిచర్య చేసే కృపనిచ్చిన గొప్ప దేవుడండి యేసుక్రీస్తు ప్రభువారు. ఒక మాట నేను చెబుతా ఉన్నాను, నా తల్లి కన్నీరు నన్ను మార్చలేదు, నా తండ్రి కన్నీరు నన్ను మార్చలేదు, నా భార్య కన్నీరు నన్ను మార్చలేదు, పోలీసు వాళ్ళ దెబ్బలు నన్ను మార్చలేకపోయినవి. కానీ జీవము కలిగిన ఈ దేవుని వాక్యము నా బ్రతుకును మార్చింది, నా జీవితాన్ని మార్చిందండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు నా మతము కాదు మారింది, నా మనసు మారిందండి, నా హృదయం మారింది, ఆమేన్, నా జీవితం మారిందని నేను వీక్షకులకు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇదొక కులం కాదు, ఇదొక మతం కాదండి. యేసుక్రీస్తు ప్రభువారు అనేది పరలోకానికి ఒక మార్గము. మీరు ఏ స్థితిలో ఉన్నా ఈ రాత్రి, ఎట్లాంటి స్థితిలో ఉండి ఈ సాక్ష్యాన్ని వింటూ ఉన్నా, మీరున్న స్థితిలోనే, మీరున్న స్థలములని మోకరించి దేవునికి మీరు మొరపెట్టగలిగితే మీరున్న బంధకాల నుంచి విడిపించి ఆయన సాక్షిగా నా ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నిలబెట్టుకుంటారని నా సాక్ష్యం ద్వారా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ మరొకసారి ఏపీ క్రిస్టియన్స్ ఈవెంట్ వారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరికీ నా వందనాలు. వందనాలు పాస్టర్ గారు. చక్కని సందేశంతో మీ యొక్క సాక్ష్యం మా యొక్క ప్రేక్షకులతో పంచుకున్నారు పాస్టర్ గారు. మరి మనం కార్యక్రమం ముగింపులోకి వచ్చాం. చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమం ముగిస్తారా? మంచిదండి, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ ప్రేమాస్వరూపి మీ పాదాలకు వందనాలు నాయనా. ఈ రాత్రి ఏపీ క్రిస్టియన్ ఈవెంట్ వారి ఛానల్ ద్వారా అనేకులకు సాక్ష్యాన్ని పంచుకోవడానికి మీరు కృప చూపించారు. అయ్యా నా జన్మ, నా నడవడిక, నా యవ్వన జీవితము, అయ్యా పాడైపోయిన నా బ్రతుకుని మీరు ఎలాగ బాగు చేశారు, మీ సాక్షిగా ఎలా నిలవబెట్టుకున్నారు,
అయా కొద్ది మాటలు నేను పంచుకొని ఉండగా, దేవా ఎక్కడైనా నేను తప్పిపోయి ఏదన్నా మీకు దుఃఖం కలిగించే విధంగా మాట్లాడుంటే క్షమించండి, నాకు జ్ఞానాన్ని ఇవ్వండి. ఈ సాక్ష్యము ఎక్కడి వరకు విన్నారో వారందరి జీవితాల్లో మీ కృప కలిగిన రక్షణ కార్యాన్ని జరిగించి దేవా వారి కుటుంబాలను మీ రాజ్యానికి ఆయత్తపరచమని నన్ను ప్రభా నైనా మరి ఈవెంట్ వారిని ఈ సాక్ష్యం విన వాళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించి కృపతో నింపమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన చేసి అడిగి పొందుకొని నామ పరమ తండ్రి ఆమేన్. ఆమేన్. వందనాలు. అందరికీ వందనాలండి.